కేంద్ర కేబినెట్ లో భారీ మార్పులు చోటు చేసుకోబోతున్నాయా? ఇప్పుడున్న మంత్రుల్లో ఎవరికి గుడ్ బై చెప్పనున్నారు? ఎంతమంది కొత్త ముఖాలకు కేంద్ర మంత్రి పదవులను ఇవ్వబోతున్నారు? ఇటీవలే ప్రధాని మోదీ రాష్ట్రపతిని కలిశారు. మరొక వైపు అమిత్ షా కూడా ద్రౌపది ముర్మును కలిశారు. దీంతో మరింత ఆసక్తి నెలకొంది. ఇక 10 నుండి 12 మంది మంత్రులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ బై చెప్పనున్నట్టుగా సమాచారం అందుతోంది. నూతన కేంద్ర కేబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు ఉమ్మడి తెలుగు రాష్ట్ర ఎంపీలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మంత్రుల బాధ్యతలతో భారీగా మార్పులు చేయనున్నట్టుగా తెలుస్తోంది. కేంద్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కేంద్ర సహాయ మంత్రి జార్జ్ కురియన్ రాజ్యసభ సభ్యత్వ కాలం ముగియడంతో పదవికి రాజీనామా చేయగా మంత్రి రవనీత్ సింగ్ బిట్టు పదవీ కాలం కూడా ముగిసింది. దీంతో కేంద్ర మంత్రి మండలిలో ఖాళీలు ఏర్పడ్డాయి. మరొకవైపు ఒక్కరికి ఒకే పదవి సూత్రం అమలు నేపథ్యంలో బీజేపీ సంస్థాగత బాధ్యతలు చేపట్టిన కొందరు కేంద్ర మంత్రులు కూడా తమ పదవులకు రాజీనామా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. పునర్వ్యవస్థీకరణ ప్రస్తుతం మంత్రులుగా ఉన్న పలువురు కేంద్ర నేతలను ఇటీవల బీజేపీ సంస్థాగత కీలక పదవుల్లోకి మార్చారు. హర్ష్ మల్హోత్రాను ఢిల్లీ బీజేపీ అధ్యక్షునిగా, పంకజ్ చౌదరిని యూపీ బీజేపీ అధ్యక్షుడిగా నియమించారు. వీరు పార్టీ పనులపై దృష్టి పెట్టడానికి తమ మంత్రి పదవులను వదులుకోవచ్చనే సంకేతాలు కనిపిస్తూ ఉన్నాయి. మిత్రపక్షాలు, వలస నేతలకు ప్రాధాన్యత. టీఎంసీ, ఆప్, ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన వంటి పార్టీల నుండి ఇటీవల ఎన్డీఏలోకి మారిన ప్రముఖ నేతలకు ఈ మంత్రివర్గ విస్తరణలో ప్రాధాన్యత దక్కవచ్చని విశ్లేషణలు చెబుతూ ఉన్నాయి. రాబోయే కీలక పార్లమెంటు సమావేశాలు, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే కొత్త మంత్రివర్గం ఈ బలాన్ని మరింత సుస్థిరం చేసుకోవడానికి సహాయపడుతుంది. ప్రధానమంత్రి జూన్ 27న షీసెల్స్ అధికారిక పర్యటనకు వెళ్లనున్న నేపథ్యంలో ఈ మంత్రివర్గ మార్పులు జరిగితే ఆయన వెళ్లేలోపే చాలా వేగంగా పూర్తవుతాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కేంద్ర కేబినెట్ లో భారీ మార్పులు చోటు చేసుకోబోతున్నాయా? ఇప్పుడున్న మంత్రుల్లో ఎవరికి ఉద్వాసన పలకబోతున్నారు? ఎంతమంది కొత్త ముఖాలకు కేంద్ర మంత్రి పదవులు వరించబోతున్నాయి? ఇటీవలే ప్రధాని మోదీ రాష్ట్రపతిని కలిశారు. మరొకవైపు అమిత్ షా కూడా ద్రౌపది ముర్మును కలిశారు. దీంతో మరింత ఆసక్తి నెలకొంది. రైట్, మరింత పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గణేష్ రాజమండ్రి నుంచి గణేష్ అందిస్తారు లైవ్ లో. గణేష్, మొత్తంగా చూస్తున్నాము కొత్త ముఖాలకు మంత్రివర్గ విస్తరణలో కూడా చోటు దక్కబోతున్నట్టుగా తెలుస్తోంది. అలాగే ఇప్పటికే ఉన్న వాళ్ళందరికీ కూడా ఉద్వాసన పలికి కొత్త ముఖాలకి ఇవ్వబోయేటట్టుగా కూడా కొంత ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఎవరెవరు ఆ రేస్ లో ఉన్నారు? జూలై 20 నుంచి వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. అయితే ఈ పార్లమెంట్ సమావేశాలకు ముందే మంత్రివర్గ మార్పును చోటు చేసుకునేటువంటి అవకాశం కనిపిస్తోంది. బుధవారం కేంద్ర కేబినెట్ సమావేశం జరగబోతోంది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడి మూడోసారి, ఇప్పుడు 2 ఏళ్లు పూర్తయింది పరిపాలన కాలంలో. అయితే 2 ఏళ్ల కాలంలో పనితీరు సరిగా లేనటువంటి కేంద్ర మంత్రులను మార్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. దాంతో పాటుగానే మహిళలకు 33% రిజర్వేషన్ ఏదైతే బీజేపీ చెప్తూ వస్తుందో దాన్ని అమలు చేసేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఇదే క్రమంలో మనం చూస్తున్నాం కదా, అంటే కేంద్రం పునర్వ్యవస్థీకరణ 3.0 పేరుతో ఈ మార్పులు చేసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ 2 ఏళ్ల కాలంలో కొందరు నాయకుల మీద తీవ్రమైనటువంటి వ్యతిరేక అంశాలు ఉన్నాయి. ఎందుకంటే మనం చూస్తున్నాం దేశవ్యాప్తంగా ఉదాహరణకు నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అవడం, దేశవ్యాప్తంగా జన్జీ యువత బయటకు రావడం, ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఏదైతే ఉందో దేశవ్యాప్తంగా కూడా ప్రభావం చూపించడం జరిగింది, ఒక సంచలనంగా మారడం జరిగింది. ఇదే క్రమంలో కేంద్ర మంత్రి, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మీద దేశవ్యాప్తంగా కూడా నిరసనలు తెలిపినటువంటి విధానం చూసాం. అంటే ఇలా వ్యతిరేకత వచ్చినటువంటి నాయకులను మార్పులు చేసేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. దానికి తోడు ఈ ఏడాది చివరిలో పంజాబ్, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, వీటితో పాటు కొంత ఉత్తరాఖండ్, ఈ 4 రాష్ట్రాల్లో ఎలక్షన్లు జరగబోతున్నాయి. అందువల్ల ఈ 4 రాష్ట్రాల్లో ఉన్నటువంటి వ్యక్తులకు ప్రాధాన్యత కల్పించేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇదే క్రమంలో మనం చూస్తున్నాం కదా, ఇటీవల బీజేపీలోకి వెళ్ళినటువంటి రాఘవ్ చడ్డా లాంటి నాయకులకు కూడా కేంద్ర కేబినెట్ లో తీసుకెళ్లినటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. దాంతో పాటు ఇటీవల మనం చూసాం, ఇటు అదే టీఎంసీ నుంచి వెళ్ళినటువంటి
కొంతమంది మంత్రులు ఎంపీలు కావచ్చు, అదేవిధంగా శివసేన ఏదైతే ఈ పార్టీల నుంచి వెళ్ళినటువంటి ఎంపీలకు ప్రాధాన్యత ఇస్తూ కేంద్ర మంత్రివర్గంలో చోటు చేసుకునేటువంటి అంటే చోటు ఇచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మనం చూస్తున్నాం కదా, పంజాబ్ లో లోక్సభ సభ్యుడు అయినటువంటి కమల్జిత్ సెహ్రత్ తో పాటుగానే రాజ్యసభ సభ్యుడు సత్వంత్ సింగ్ సంధు, బీజేపీ పంజాబ్ శాఖ మాజీ అధ్యక్షుడు సునీల్ జగట్లకు అవకాశాలు ఇచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈసారి ఈ మంత్రివర్గ మార్పుల్లో ప్రాధాన్యత ఇచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. అందులో ఈటెల రాజేంద్రతో పాటు డీకే అరుణ తెలంగాణలో బీజేపీలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. అందువల్ల వీరిద్దరికీ కూడా కేంద్ర మంత్రుల స్థానాలు అవకాశం కనిపించేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంపీ పురంధేశ్వరి మహిళ ఉన్నటువంటి నేపథ్యంలో ఆమెకు కూడా అవకాశం ఉంటుందన్న చర్చ ప్రధానంగా జరుగుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. వీరితో పాటుగానే శ్రీకాంత్ సింగ్, కకోలి ఘోష్ కూడా అవకాశం ఉండేటువంటి ఈ అంశంలో కనిపిస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ముఖ్యంగా మనం చూస్తున్నాం కదా, ఇటీవల కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రిగా ఉన్నటువంటి జార్జ్ కురియన్ కేరళ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అదేవిధంగా రైల్వే సహాయక మంత్రి రణ్వీర్ సింగ్ లకు రాజ్యసభ పదవీకాలం పూర్తయింది. నెల 21 కూడా వారు రాజీనామా అంటే పదవీకాలం ముగియడం రాజీనామా సమర్పించడంతో ఇటు రాష్ట్రపతి ముర్ము కూడా రాజీనామా పత్రం అంటే ఆమోదించడంతో వీరి ఏదైతే సహాయక మంత్రులుగా ఉన్నారో వీరి యొక్క పదవి అంటే కేంద్ర మంత్రుల నుంచి కూడా తొలగింపులు ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే 38 మంత్రికి సంబంధించినటువంటి అవకాశం ఎవరైతే కేంద్ర మంత్రులు ఉన్నారో వారు దాదాపు 10 నుంచి 12 మంది వరకు కూడా తప్పించి కొత్త వారికి అవకాశం ఇచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా కూడా ఎవరైతే పనితీరు సరిగా లేనటువంటి మంత్రులు ఉన్నారో వారిని తప్పించి కొత్త ముఖాలకు అవకాశం ఇచ్చి ఏదైతే పంజాబ్, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ ఈ ఎలక్షన్స్ ఉన్నాయో వీటి యొక్క నాయకులకు ప్రాధాన్యత ఇస్తే ఖచ్చితంగా ఆ ఫలితాలు కూడా బీజేపీకి మారేటువంటి అవకాశం ఉన్నట్లుగా కేంద్రం భావిస్తుంది. ఇప్పటికే మనం చూసాం కదా, కోల్కతా ఈ పశ్చిమ బెంగాల్ ఎలక్షన్స్ తో పాటుగానే కొన్ని చోట్ల బీజేపీ ప్రభావం చూపించడం జరిగింది. ఆ ప్రాంతాల పార్టీలో ఉన్నటువంటి ఎంపీలు కేంద్రం ఎన్డీఏ కూడా రావడం జరిగింది. ఇప్పటికే పార్లమెంట్ లో అదేవిధంగా అటు ఉభయ సభల్లో కూడా పట్టు సాధించినటువంటి బీజేపీ మహిళా రిజర్వేషన్ తో పాటు పలు బిల్లులు కూడా ముందుకు తీసుకెళ్లేటువంటి ఆలోచన ఉన్నటువంటి నేపథ్యంలోనే ఈ వర్షాకాల సమావేశాలకు ముందే మంత్రివర్గంలో మార్పులు చేసుకోవడం రానున్నటువంటి 3 సంవత్సరాల పాటు కూడా ప్రజలకు మెరుగైనటువంటి పరిపాలన అందించి మరొకసారి దేశవ్యాప్తంగా కూడా ఎన్డీఏ ప్రభావాన్ని చూపించే విధంగా కూడా కేంద్రంలో మంత్రివర్గ మార్పులు ఉండేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ గణేష్. కేంద్ర కేబినెట్ లో భారీ మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడున్న మంత్రుల్లో ఎవరికి గుడ్ బై చెప్పబోతున్నారు, కొత్త ముఖాలకి కేంద్ర మంత్రి పదవులు వరించబోతున్నాయంటూ కూడా కొంత ఇన్ఫర్మేషన్ వస్తున్న నేపథ్యంలో కూడా ఈ మధ్యనే రాష్ట్రపతిని కూడా కలిశారు. అమిత్ షా కూడా ద్రౌపది ముర్మును కలిశారు. దీంతో మరింత ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకి సంబంధించి, తెలంగాణకి సంబంధించి, అలాగే ఏపీకి సంబంధించి కూడా కేబినెట్ లో కూడా ఏమైనా ఛాన్స్ దొక్కే అవకాశం ఉందా లేదా సో తెలుసుకుందాం. కరెస్పాండెంట్ రాము లైవ్ లో జాయిన్ అయ్యారు. గుడ్ ఈవినింగ్ రాము. సో నూతన కేంద్ర కేబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం కోసం కొత్త ముఖాలకి కేబినెట్ లో ఛాన్స్ దొక్కే అవకాశం ఉంది అంటున్నారు. అలాగే 10 నుండి 12 మంది పాత వాళ్ళకి కూడా ఉద్వాసన పలుకుతారు, కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇస్తారంటున్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరికైనా కూడా ఛాన్స్ దక్కే అవకాశం ఉందా? ఆ రేస్ లో ఎవరు ఉన్నారనుకోవచ్చు? మనం చూసుకోవచ్చు, గత 2 రోజులుగా కూడా కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై జోరుగా చర్చ జరుగుతుంది. అయితే గత 2 రోజుల క్రితం రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన ప్రధాని నరేంద్ర మోడీ తర్వాత ఈ రోజు హోంమంత్రి అమిత్ షా కూడా కలవడం కూడా కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఖాయమైన సంకేతాలు అయితే వినిపిస్తున్నవి. అయితే ప్రధాని నేతృత్వంలో ప్రధానితో కలుపుకొని మొత్తం 72 మంది కేంద్ర మంత్రివర్గంలో ఉన్నారు. ఇందులో కేబినెట్ లో ఉన్న వాళ్ళు 30 మంది కాగా స్వతంత్ర సహాయ మంత్రులుగా 5 ఉన్నారు, సహాయ మంత్రులుగా 36 మంది ఉన్నారు. అయితే 10 నుండి 12 మందికి శాఖలు మార్చుతారని స్పష్టమైన సంకేతాలు అయితే వస్తున్నవి. అంతేకాకుండా 30 మందికి పైగా భారీ స్థాయిలో ఉద్వాసన పలికే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నవి. అయితే ఇప్పటికే తెలుగు రాష్ట్రాల నుండి పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉన్న కింజరాపు రామ్మోహన్ రెడ్డి, అదే విధంగా ఇంకొకటి బ్రహ్మసాని చంద్రశేఖర్, భూపతి శ్రీనివాసరాజు వర్మ ఉన్నారు. వీళ్ళకి సంబంధించి కూడా వీళ్ళలో కూడా ఒకరికి ఉద్వాసన పలికే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నామని ఢిల్లీ సంకేతాలు అయితే వస్తున్నవి.
అయితే ముఖ్యంగా చూసుకుంటే ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించిన లావు శ్రీకృష్ణ దేవరాయని మంత్రివర్గంలో తీసుకుంటారనే సంకేతాలు కూడా వినిపిస్తున్నవి. అంతేకాకుండా ముఖ్యంగా పౌర విమాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడికి శాఖ మార్చే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయని మాత్రం సంకేతాలు వస్తున్నవి. అయితే మొత్తంగా చూసుకుంటే ఏదైతే కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ సంబంధించి 2 ఏళ్లలోనే ఈ విధమైన నిర్ణయాన్ని మోడీ తీసుకోవడంలో కూడా కొంత ఆసక్తికర పరిణామాలు అయితే చోటు చేసుకుని ఈ మధ్య కాలంలో దేశంలో జరుగుతున్న పరిణామాలు కావచ్చు. అంతేకాకుండా గత కలకత్తాలో టీఎంసీని ఓడించి బీజేపీ అక్కడ జెండా పాతిన తర్వాత టీఎంసీ నుంచి కూడా ఇప్పటివరకు అధికారికంగా ఎంపీలు చేరినప్పుడు కూడా భారీగా ఎంపీలు బీజేపీలో చేరుతారనే సంకేతాల నేపథ్యంలో వారికి కూడా అవకాశం కల్పించే అవకాశం ఉంది. అంతేకాకుండా ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి కూడా 7 బీజేపీలో ఇప్పటికే విలీనం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో వారికి కూడా అవకాశం ఇచ్చే పరిస్థితి కనిపిస్తుంది. ఇక శివసేనకు సంబంధించి చూసుకుంటే ఉద్ధవ్ ఠాక్రే వర్గం నుంచి 6 నేరుగా బీజేపీలో చేరినప్పుడు కూడా 6 కూడా మద్దతు పలికిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అందరికి కూడా ఈ మంత్రివర్గంలో తీసుకొని రాబోయే 2029 సంబంధించి ఎన్నికల వ్యూహంలో భాగంగా అంతేకాకుండా కొన్ని రాష్ట్రాల్లో జరగబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కూడా పూర్తిగా ఈ యొక్క కూర్పు అనేది ఉంటుందని అయితే సంకేతాలు వస్తున్నాయి. అయితే ఈ రోజు అమిత్ షా కలిసిన తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 27న ఏదైతే సీషెల్స్ పర్యటన అధికారిక పర్యటనకు వెళ్ళబోతున్నారు 27 లోపే, ఎందుకంటే ఈ రోజు అమిత్ షా కలిసిన తర్వాత ఒక నిర్ధారణకైతే వచ్చారు. అయితే ఈ నేపథ్యంలో మంత్రివర్గ కూర్పు అనేది కంపల్సరీగా ఉంటుందని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా బీజేపీ కూడా చాలా గతంలో సిద్ధాంతాలు ఏవైతే ఉన్నావో ఒక వ్యక్తికి ఒక పదవి అనే ఒక పదవి అనే విషయంపై కూడా ఆలోచించే పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో కొంతమందిని ఏదైతే మనం చూసుకుంటే రణ్వీర్ సింగ్ లాంటి వారిని అదేవిధంగా పంకజ్ చౌదరి లాంటి వారిని హర్ష్ మల్హోత్రా లాంటి వారిని కూడా ఇతర రాష్ట్రాలకు సంబంధించి బాధ్యతలు అప్పచెప్పడంతో వారిని కూడా మంత్రివర్గం నుంచి బయటికి తీసుకొస్తారనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఏదైనప్పుడు కూడా ఈ మంత్రివర్గం సంబంధించి 30 మందికి ఉద్వాసన పలికే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. 10 నుండి 12 మందికి శాఖల్లో మార్పులు అయితే కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మనం చూసుకుంటే కొత్తగా ఎవరికి అవకాశాలు ఉన్నా ఉండకపోయినా సరే మార్పు ఏదైతే 3 మంత్రులుగా ఉన్నారో పెమ్మసాని కావచ్చు, అదేవిధంగా శ్రీనివాస్ వర్మ బీజేపీ నుంచి కావచ్చు, అదేవిధంగా రామ్మోహన్ నాయుడు సంబంధించి కాదు శాఖలో మార్చొచ్చు. ముఖ్యంగా కూడా అంటే కింజరాపు రామ్మోహన్ నాయుడుకు శాఖ మార్పుకు సంబంధించి కూడా చేంజెస్ ఉన్నాయి అంటున్నారు. మరి ఈ నేపథ్యంలో ఆయనకు అంటే ఏ శాఖను కేటాయించే అవకాశం ఉంది? అంటే గతంలో చూసుకుంటే కింజరాపు రామ్మోహన్ నాయుడు తండ్రి ఏదైతే గ్రామీణ శాఖ అయితే చేసిన పరిస్థితి ఉంది. ఇప్పుడు గ్రామీణ శాఖకు సంబంధించి పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి శాఖ రామ్మోహన్ నాయుడికి కేటాయిస్తారనే ఒక రూమర్స్ అయితే ప్రస్తుతం గత 2 రోజులుగా కూడా చక్కర్లు కొడుతున్నవి. ఈ నేపథ్యంలోనే రామ్మోహన్ నాయుడు కూడా ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్నారు. ఎందుకంటే గత 2 రోజుల క్రితం జిల్లా పర్యటనకు వచ్చి హుటాహుటిగా ఢిల్లీకి కూడా వెళ్ళడం జరిగింది. అయితే ఈ మార్పులకు సంబంధించి కూడా పూర్తిగా ఏదైతే రామ్మోహన్ నాయుడు సంబంధించి శాఖ మార్పు ఖాయం కావచ్చు అనే సంకేతాల నేపథ్యంలో ఇంకా కొత్త మొఖాలను సంబంధించి మనం చూసుకోవచ్చు. శ్రీకృష్ణ దేవరాయకి సంబంధించి ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించిన ఎంపీని కూడా తీసుకునే అవకాశం ఉంది. అయితే జనసేనకు సంబంధించి కూడా ఆసక్తికర చర్చ అయితే జరుగుతుంది. ఇప్పటికే 2 ఎంపీలు ఉన్నారు. మొన్న లింగంలేని రమేష్ కూడా రాజ్యసభకి ఎన్నికవడం జరిగింది. జనసేనకు సంబంధించి కూడా ఎవరికో ఒకరిని తీసుకునే పరిస్థితి ఉంటుందని కూడా ఒక వాదన వినిపిస్తుంది. ఏదైనప్పుడు కూడా పూర్తిగా యువతతో యొక్క క్యాబినెట్ ని నింపాలనే ఆలోచనలో నరేంద్ర మోడీ అదేవిధంగా అమిత్ షా ఉన్నట్టు మాత్రం స్పష్టమైన సంకేతాలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా బలంగా గలాన్ని వినిపించే విధంగా, ఎందుకంటే ఈ మధ్యకాలంలో చూస్తుంటే గత 2 నెలలుగా కూడా బీజేపీపై పలు విమర్శలు అయితే వస్తున్న నేపథ్యంలో ఆ వాయిస్ అనేది ఏదైతే కేంద్ర మంత్రులకు సంబంధించినది వాయిస్ అనేది ప్రజల్లోనికి స్పష్టంగా వెళ్లే పరిస్థితి ఉండట్లేదు. ఏదైనా ఒక కాంట్రవర్సరీ ఇష్యూ జరిగినప్పుడు నరేంద్ర మోడీజే లేకపోతే అమిత్ షా వీళ్ళే మాట్లాడవలసిన పరిస్థితి వస్తుంది. మిగతా కూటమికి సంబంధించిన వారు కూడా ఎవరు కూడా పెద్దగా స్పందించే పరిస్థితి లేదు. ఆ పరిస్థితి లేకుండా కూటమికి సంబంధించిన అందరూ కూడా ఒక స్పష్టమైన నిర్దేశంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ నుంచి కావచ్చు, అదేవిధంగా ఇప్పుడు వస్తున్న కాంగ్రెస్ జనతా పార్టీ కావచ్చు, ఇతర పార్టీలకు సంబంధించి కూడా వచ్చే విమర్శలు తిప్పుకొట్టే విధంగా ఉండే విధంగా మంత్రివర్గ కూర్పు కూడా ఉంటుంది. బలమైన వాయిస్ ఉన్న వారిని తీసుకుంటారు. అంతేకాకుండా అక్కడ రాష్ట్రాల స్థానిక రాజకీయ సమీకరణల నేపథ్యంలో కూడా ఆ మంత్రులు తీసుకునే వాళ్ళ వల్ల అసలు పార్టీకి ఎటువంటి ఉపయోగం ఉంది, కూటమికి ఎటువంటి
ఉపయోగం ఉంటుందో ఆ ఆలోచన కూడా తీసుకుంది. అంతేకాకుండా ఏదైతే రాజకీయ జీవితం కూడా కొంత క్లీన్ గా ఉన్న వ్యక్తులను కూడా తీసుకోవాలనుకుంటుంది. ఎందుకంటే మూడోసారి బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 4వసారి 2029కి 4వసారి మళ్ళా అధికారంలో చేపట్టాలనుకుంటే ప్రస్తుతంగా యువత ముఖ్యంగా చూస్తుంటే క్లీన్ పాలిటిక్స్ చూస్తున్నారు. క్లీన్ ఎటువంటి వాళ్ళ మీద ఆరోపణలు లేని వ్యక్తుల్ని అలాంటి వాళ్ళని అయితే స్వాగతించిన పరిస్థితి కనిపిస్తుంది. కేబినెట్ కూర్పు కూడా క్లీన్ గా ఉండాలనే ఆలోచనలో నరేంద్ర మోడీ అదేవిధంగా అమిత్ షా కూడా ఉన్నట్లు కూడా స్పష్టంగా కనిపిస్తున్నారు. ఏదైనప్పుడు కూడా జూన్ 27 లోపు మాత్రమే ఈ యొక్క మంత్రివర్గ కూర్పు ఉంటుంది. ఎందుకంటే ఈ రోజు అమిత్ షా ద్రౌపది ముర్ము రాష్ట్రపతి గారిని కలిసిన తర్వాత దీని మీద స్పష్టమైన సంకేతాలు వస్తున్నాయి. ఇప్పటికే ఎవరైతే తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఎంపీలు కూడా తమ ప్రయత్నాలు అయితే ప్రారంభించారు అనుకోవచ్చు. ఎందుకంటే గతంలో కొంతమందికి హామీలు ఇచ్చారు. ఏదైతే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ సంబంధించి కూడా కొంతమంది ఎంపీలకు గతంలో పునర్వ్యవస్థీకరణలో మీకు అవకాశం కల్పిస్తామని చంద్రబాబు నాయుడు గారు ఏదైతే హామీ ఇచ్చారో వాటికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దగ్గరికి కూడా వెళ్లే పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ రాము. ఇక కేంద్ర కేబినెట్ లో భారీ మార్పులు చోటు చేసుకోబోతున్నాయా? ఇప్పుడున్న మంత్రుల్లో ఎవరికి గుడ్ బై చెప్పబోతున్నారు? కొత్త ముఖాలకి ఎవరికి అవకాశం ఇవ్వబోతున్నారు? కేంద్ర మంత్రి పదవులు ఎవరికి అలరించబోతున్నాయి? ఇటీవలే ప్రధాని మోదీ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు. అమిత్ షా కూడా ద్రౌపది ముర్మును కలిశారు. ఈ నేపథ్యంలో కూడా తెలుగు రాష్ట్రాల నుంచి ఇటు తెలంగాణ నుంచి అటు ఏపీ నుంచి కూడా ముఖ్యంగా కూడా కేంద్ర మంత్రులు అవకాశం ఎవరికి దక్కబోతుంది అనేది కూడా చాలా వరకు ఆసక్తికరంగా మారింది. రైట్, మా కరెస్పాండెంట్ ప్రశాంత్ జాయిన్ అయ్యారు లైవ్ లో. సో ప్రశాంత్, ముఖ్యంగా కేంద్ర రాజకీయాల్లో కూడా కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. సో ఈ నేపథ్యంలో తెలంగాణ నుంచి నూతన కేంద్ర కేబినెట్ లో కూడా ఎవరికి అలరించే అవకాశం ఉంది? కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంలో కొంత మంత్రి మండలి కూర్పు జరిగే అవకాశం ఉన్నట్లయితే మనకు ప్రత్యేకంగా తెలుస్తుంది. అది ఈ రోజు అమిత్ షా రాష్ట్రపతిని కలవడంతో అయితే అది బట్టబయలైన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే దేశ చరిత్రలో ఆ రాష్ట్ర రాజకీయాల్లో నుంచి అయితే ఇక్కడ 8 మంది బీజేపీ ఎంపీలు గెలిచారు. అందులో 2 ఇప్పటికే ఇక్కడ నుంచి కేంద్ర కేబినెట్ మంత్రిగా కిషన్ రెడ్డి, సహాయ మంత్రిగా బండి సంజయ్ ఈ తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అదేవిధంగా అటు ఆంధ్రప్రదేశ్ లో కూడా అటు పొత్తులో ధర్మంగా భాగంగా అటు టీడీపీ నుంచి అటు కేబినెట్ మినిస్టర్లుగా అటు రామ్మోహన్ నాయుడు ఏవియేషన్ మినిస్టర్ గా కూడా ఉన్నాడు. అయితే ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి మరింత ఆశావాహుల సంఖ్య పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. మరో సహాయ మంత్రి తెలంగాణకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇటు కేంద్రంలో అటు దేశవ్యాప్తంగా కొంతమంది రాజ్యసభ సభ్యత్వాలు రాజ్యసభ ఎంపీ పదవి కాలం ముగియడంతో వాళ్ళంతా కూడా రాజీనామాలు చేస్తున్నారు. మరోవైపు అటు బీహార్ లోని సీఎం గా పనిచేసిన నితీష్ కుమార్ కూడా సీఎం పదవికి రాజీనామా చేయడంతో అతన్ని కేబినెట్ లోకి తీసుకునే అవకాశం ఉంది. అలా మరికొంతమందిని సీనియర్లను కేబినెట్ లోకి తీసుకోవడం, మరికొంతమందిని పార్టీ పదవులు ఉన్న వారిని కూడా కేబినెట్ నుంచి తొలగించి అటు పార్టీకి ఫుల్ టైం ఇచ్చేలాగా పనిచేసే విధంగా బీజేపీ అటు ఎత్తులు వేస్తున్నట్టయితే మనకు తెలుస్తుంది. అయితే పూర్తి స్థాయిలో మొత్తం కేబినెట్ కూర్పు ఉండకపోవచ్చు, కానీ కొత్త వారిని తీసుకునే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఇప్పటికే అనేక మంది దగ్గర ఆ కేబినెట్ పోస్టులు ఎక్కువగా ఉన్నాయి. ఒకరిద్దరు కేంద్ర మంత్రులు అయితే 3-4 శాఖలు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. అటు ముఖ్యంగా అశ్విని వైష్ణవ్ కేంద్ర రైల్వే శాఖ మంత్రిగా ఉన్నటువంటి అశ్విని వైష్ణవ్ దగ్గర 3 ప్రధాన శాఖలు ఉన్నాయి. ఇలా అనేక మంది కొంత ఎక్కువ ఆ శాఖలను మోస్తున్న పని భారాన్ని తగ్గించడంతో పాటు అటు ఆ ఎన్డీఏలో పొత్తులో భాగంగా అనేక మందికి అవకాశాలు కల్పించే విధంగా ఈ యొక్క కూర్పు ఉండే అవకాశం అయితే ఉంది. అయితే ఇది 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మాత్రమే కొంతమందిని కేబినెట్ లోకి తీసుకునే అవకాశం ఉంది. అయితే ఆ వచ్చే ఏడాది మరికొంతమందికి కూర్పు ఆ ఎన్నికల ముందు 3 సంవత్సరాలు ముగిసాక పూర్తి కూర్పు ఉండే అవకాశం అయితే ఉంది. అయితే ఈ సమయంలోనైతే పూర్తిగా కేంద్ర మంత్రి మండలికి తెలంగాణ నుంచి మరొకరికి సహాయ మంత్రి పదవి వచ్చే అవకాశం అయితే కనిపించేలాగా కనిపిస్తుంది. దానికోసం అయితే ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ కుల సమీకరణాల ప్రకారం అయితే వాళ్ళ గురువులను అటు ఢిల్లీకి చేరుకొని వాళ్ళ యొక్క ప్రయత్నాలు అయితే ముమ్మరంగా చేస్తున్నారు. అందులో సీనియర్లు అయితే ఎక్కువగా ఉన్నట్లయితే మనకు తెలుస్తుంది. అయితే బీజేపీ ఎలాంటి స్టెప్ వేయబోతుంది, తెలంగాణలో
ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది, తెలంగాణ పైన ఎలాంటి ఫోకస్ ఉండబోతుంది అనేది అయితే వచ్చే మంత్రి పదవులను దృష్టిలో పెట్టుకొని, వచ్చే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మంత్రి పదవులు ఇస్తుందా, లేదంటే వాళ్ళు ఎలాంటి నిర్ణయం తీసుకొని బీజేపీ ముందుకు వెళ్తుంది అనేది మాత్రము తెలిసే అవకాశం ఉంది. అయితే ముఖ్యంగా ఈ కూర్పులో తెలుగు రాష్ట్రాలకు అటు ఆంధ్రప్రదేశ్ కు ఒక సహాయ మంత్రి, ఇటు తెలంగాణకు ఒక సహాయ మంత్రి అయితే వచ్చే అవకాశంగానైతే కనిపిస్తుంది. ఇప్పటికే దానికి సంబంధించి కూడా పూర్తిగా రాష్ట్రపతి తోటి ఇటు ప్రధానమంత్రి మోడీ కావచ్చు, ఇటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కావచ్చు, ఇప్పటికే పలు దఫాలుగా చర్చలు జరిపారు. అయితే ఎవరెవరు కూర్పుంటుంది, ఎవరెవరు ఇన్ను ఎవరెవరు అవుట్ అనేది అయితే మరో 3 రోజులలో తేలే అవకాశం అయితే ఉంది. మొత్తానికైతే తెలుగు రాష్ట్రాల నుంచి ఎంపీలు అయితే తమ యొక్క అటు మధ్యవర్తుల ద్వారానైతే మోడీని అటు అమిత్ షాను ప్రసన్నం చేసుకునే పనిలోనైతే ఉన్నట్టు మనకు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ ప్రశాంత్. సికింద్రాబాద్